హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా పొద్దున్నే లేచి నేనైతే రెడీ అయ్యాను వీడియో కోసమని. మా వారైతే పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళారు. ఈరోజైతే కొంచెం బేగానే వెళ్ళారనమాట, అందుకే వీడియో తీయడానికి కుదరలేదు. బాబు అయితే వీడియో తీస్తున్నాడు, పాప ఏమో పక్కన బ్రష్ చేసుకుంటుంది అనమాట. ఈరోజైతే కల్లాపు వేద్దామని అనుకున్నాను కానీ ముగ్గు లేదు ఫ్రెండ్స్. ముగ్గు ఇచ్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా కల్లాపు అయితే వేయట్లేదు, ఎందుకంటే పొద్దున్నే పిల్లలకి టిఫిన్ చేయాలి కదా, లేట్ అయిపోద్ది. మళ్ళీ 7:30 టయానికి స్కూల్కి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా సాయంత్రం వేద్దాంలే అని చెప్పి ఆగిపోయాను. మా అమ్మ అయితే మినప్పప్పు పంపించింది కదా, కొంచెం అరసాళ్ళు ఉంటుంది, అంటే 1/4 కేజీలో సగం అనమాట. పప్పు ఏమో అరసాళ్ళు, బియ్యం ఏమో సాళ్ళు, అంటే 1/4 కేజీ బియ్యం నానపెట్టాను నిన్న మధ్యాహ్నం అయినప్పుడు. అవి రాత్రి శుభ్రంగా కడిగేసి పిండి అయితే రుబ్బుకుని ఉంచాను అనమాట. పిండి ఊర పెట్టాను, పొద్దున్నే అట్లు కాల్చడానికి బాగుంటుంది కదని చెప్పి. ఇంకా శుభ్రంగా వాకలు అయితే తుడిచేసి కొన్ని గిన్నెలు అయితే ఉన్నవి కూడా కడగాలి. మట్టి వేయించాక కొంచెం బెటర్ అయిందనమాట గుమ్మం ముందు, లేకపోతే చాలా గత్తరగా ఉండేది. గిన్నెలన్నీ కిందకి తెచ్చి ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్. కొన్ని ఉన్నాయి గిన్నెలు, ఎక్కువేం లేవు. ఇంకా గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి పొయ్యి అంటించాలా. ఏడ్చెలగుండి ఎన్నో కట్టలేదు, 10 రూపాయలకి. అది ఆకమా ఎంత పెద్దగా ఎదిగేసింది. తోటకూర ఈ ఏమో క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయ చట్నీకి అనమాట. ఇప్పుడు అంటుకొని బాగా పోయా. పొలాల్లో నుంచే పొగొస్తుంది. మంచి పడ్డదేమన్నా, తడిగా ఉన్నాయి కొద్దిగా. ఎన్ని పొలాలు ఉన్నాయి అక్కడ. దీంట్లో ఉన్న పిండా, పిండి, బియ్యం పిండి 2 ఒకేలా ఉంటాయి కదా, అదే ఒకే దాంట్లో ఉంటాయి కదా. ఉగ్గిపోతుందా? పొగొచ్చే పొల తీసే. ఓయ్ బాబోయ్, నీ దగ్గర అంత పొగే వంట చేసినప్పుడు చాలా కష్టమైతే. చిక్కగా ఉంది.
బాగా ఊరిన పిండి. రాత్రి రుబ్బేసో నిద్ర ఉండవలేదు. ఒక నీళ్ళు చిన్న నీళ్ళతే బాబు లేడు మళ్ళీ దానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడే కదా ఎక్కడికి వచ్చాడు. అనియా అనియా నీళ్ళు తెమ్మంటుంది. నీళ్ళు నీరు నీరు ఇరిగింది కానీ మనం కూడా ఇరుపుకునే తినాల. అది వంకాయలు అడిగి ఉడికిపోతావు. వంకలే తుడికిపోతానా నేను. ఏముంది పొయ్యిలోని మంట బాధ వెళ్తే చూస్తున్నాను పుట్టి. నేను నీకంటే పొడుగ్గానే ఉంటాను. అలాగే ఫస్ట్ బాగా రాలేదు. ఇరిగిపోయి అందరికి అలాగ వస్తాయి ఫస్ట్ ఇట్లు. దోశ ఈరోజు మీ బళ్ళు ఏమడతారు? ఈరోజు ఎవరు? శుక్రవారం. శుక్రవారం పులిహార అయితే. ఓహో బాగా వచ్చింది. ఎండ వచ్చేసింది కదా. నేను ఎక్కడ కూర్చుంది కదండ. ఆయన ఎట్లా తిప్పేసాను పోయి. కానీ దీంట్లోకి నేడుగా కాపాడుతుంది. ఇంకా వెళ్తురు కూడా ఇంకా పైకి రావట్లేదు అంతే సూర్యుడు. అది రెడీ. త్రాడట్టు బాగా వచ్చిందే. చట్నీ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేశాను. ఈరోజు అయితే ఇంక స్కూల్కి పట్టుకెళ్ళరంట, తినేసి వెళ్తామన్నారు. టేస్ట్ చూడండి ఎలా ఉందో. మినపట్లు, క్యారెట్, ఏడుశెలగుల చట్నీ. క్యారెట్ కూడా వేసాను. ఏడుశెలగులు తక్కువ ఉన్నాయని క్యారెట్ వేసేసాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ అవుతుంది చట్నీ అలాగైతే. ఇగో ఇక్కడ ఉన్నాయి. రోజుకో రకం జోడేసుకొస్తుంది మీ చెల్లి. జోలు ఎక్కువైపోయి. బాయ్ మా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బువ్వలు తినండి. సరుకోక అయితే తీసుకోండి. బువ్వ తినండి. బాయ్. ఎండ వచ్చేసింది. పొయ్యి కాడ కూడా ఎండ వచ్చేసింది. మళ్ళీ రేకెట్టాను ఫ్రెండ్స్. నేను తినలేదు ఇంకానే. పిల్లల మట్టుకి కాల్చాను. కొన్ని కాసినాయి కనకాంబరాలు. పువ్వులు అల్లుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఫినిష్తో గుచ్చెట్టాను పిల్లకే. పిల్లలు స్కూల్కి వెళ్ళాక మళ్ళీ అట్లు కాల్చాను ఫ్రెండ్స్. 2 అట్లు అయితే అయ్యింది. మిగిలిన పిండి ఇప్పుడు నా టర్న్ అనమాట తింటాం. ఎలా ఉందో ఎటో టేస్ట్ చూస్తాను ఇప్పుడు. చాలా బాగుంది చట్నీ, అట్లు కూడానే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.